తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణ అంతా మనం చూడొచ్చు లోక్సభ ఎన్నికలకి సంబంధించిన ఒక ఫీవర్ నడుస్తుందని, రైట్? సో ఎవరికి వాళ్ళు ప్రచార సభల్లో కావచ్చు, ప్రచారాలలో కావచ్చు నిమగ్నం అయిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? మీ అనాలిసిస్ ఏంటి? అంటే వాస్తవంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేవి పట్టుకొమ్మగా ఉంటాయి. భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రీత్యా అత్యధిక అధికారాలు కేంద్రం చేతుల్లో ఉన్నాయి, దాని తర్వాత రాష్ట్రం చేతుల్లో ఉన్నాయి. కాబట్టి సహజంగా కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలోకి వస్తే దేశానికి సంబంధించిన పరిపాలనా వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సహజంగానే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించింది. 10 ఏళ్ల నుంచి బీజేపీ నేతృత్వంలో ఉన్న ఇండియా కూడా పరిపాలిస్తూ ఉన్నది. మేమేమంటున్నామంటే ఒక సుదీర్ఘ స్వప్నంతో ఏ స్వతంత్ర ఉద్యమం అయితే వాస్తవ రూపంలోకి వచ్చి దేశానికి స్వతంత్రం సిద్ధింపజేసిందో ఆ స్వతంత్ర ఉద్యమ లక్ష్యాలకు భిన్నంగా ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తం దేశ వ్యవస్థ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో చిన్నాభిన్నం అయిపోయింది. కాబట్టి మేము ఇండియా కూటమి రూపంలో మేము ప్రజలను అప్పీల్ చేస్తూ ఉన్నాం. మేము అంటే ఏ స్వతంత్ర ఉద్యమ ఆకాంక్షల ఫలితంగా ఈ దేశం ఏర్పడిందో మళ్ళీ అవి కంటిన్యూ కావాలనుకున్నప్పుడు ఇండియా కూటమిని గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే తెలంగాణలో రీసెంట్గా మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరిపాలనా ఫలితాలు ప్రజలకు ఎక్కువగా చేరువవుతాయి. కాబట్టి మా శక్తి ఎంత అవుతుందో దానికి దిగ్వికృతం చేస్తూ ఎన్నికల్లో మేము పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికార పీఠం చేపట్టి 5 నెలలు, ఈ 5 నెలల కాలంలో రాష్ట్రాన్ని ఆగమాగం చేసేశారు అంటూ కేసీఆర్ గారు చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు వాస్తవమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో ఇప్పుడు ఉనికిలో ఉన్న 28 రాష్ట్రాలకు భిన్నమైందండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఏర్పడే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కానీ ఆ ఉద్యమ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ విస్మరించింది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణ అనే పేరునే మార్చారు. అంటే కన్నతల్లి పేరుని ఎవరు మార్చారు, వాళ్ళు తెలంగాణ పేరును మార్చి దాన్ని బీఆర్ఎస్గా మార్చినప్పుడే వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయినారు. కాబట్టి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఏదైతుందో తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతికత వాళ్ళ మీద లేదు, అట్లాగే రాజకీయ వారసత్వం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే తెలంగాణ వాదాన్ని వాళ్ళు వదులుకున్నారు. బీఆర్ఎస్ నేత ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడడం అనేది హాస్యాస్పదం. ఆయన చాలా ఇంటర్వ్యూలో, కొన్ని ప్రైవేట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా మాకు నవ్వొచ్చింది. ఎందుకోసమంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఆయన ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆయన 10 సంవత్సరాల పరిపాలన పూర్తిగా దానికి భిన్నంగా సాగింది. కాబట్టి ఆయన విశ్వసనీయత కోల్పోయిన నాయకుడు. ఆయన మాటలకు మనం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 10 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారిని ప్రజలు రిజెక్ట్ చేశారు, అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెబుతున్న ఈ నేపథ్యంలో ఈ 5 నెలల్లో ఎక్కడ పడితే అక్కడ కరెంటు కోతలు ఉన్నాయి, రైతు బంధు ఉంది, ఏదైతే 6 గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మహిళలకు ఫ్రీ బస్సు సర్వీస్ తప్ప ఏం చేశారు రేవంత్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీరేం చెప్తారు? స్వర్ణ గారు, మన ఛానల్ వీడియో తీసుకొని కెమెరా తీసుకొని మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోదాం. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాస్ చెప్తుంటాను. నేను నిత్యం విద్యార్థులతో టచ్లో ఉంటాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులతో టచ్లో ఉంటాను. మీకు నేను వాస్తవాలు చెప్తాను. నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ని కూడా. మొట్టమొదటిసారిగా మేము ఈ 6 గ్యారంటీలు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మమ్మల్ని ఎగతాళి చేశారు, అవహేళన చేశారు, ఇవి సాధ్యం కాదు, వీళ్ళు అధికారులు రారని చెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని మేము దాదాపుగా 1,65,000 రూపాయలతో మేము రూపొందించాం. ఇది కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. ఇందులో మేము చెప్పిన గ్యారంటీల అమలు కోసము మాకు కావాల్సిన అమౌంట్ 65,000 కోట్ల రూపాయలే. అవి మా దగ్గర ఉన్నాయి, కాబట్టి అమలు చేస్తాం. ఈ అమలుకి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టిన 100 రోజులకే మాకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ప్రక్రియ స్టార్ట్ అయింది. ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత అది ముందుకు పోతుంది కదా. ప్రవాహం జూరీ స్టార్ట్ అయినప్పుడు ఆ ప్రవాహం ముందుకు పోతుంది తప్ప నీళ్ళు వెనకకు పోవు కదా. కాబట్టి వాటిని మేము అమలు చేసే ప్రక్రియలో చాలా క్లియర్ చెప్తున్నాను. నెంబర్ 1, ఉచిత బస్సు ప్రయాణాన్ని అందరూ యాక్సెప్ట్ చేసినారు, అది అమలవుతుందన్నారు. అట్లాగే మీకు విషయం చెప్తున్నాను, అదేంటంటే 200 యూనిట్లకి కరెంట్ ఏదైతుందో ఆ జీరో బిల్లు కూడా వచ్చాయి. మిగతా అంశాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన ప్రక్రియ ఏర్పాటు స్టార్ట్ అయింది. మేము పవర్లోకి వచ్చాం. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయాక వాటి యొక్క ఫలితాలు చూస్తాం. అట్లాగే రైతు బంధు మీద కూడా ఎగతాళి చేశారు వీళ్ళు. మేము ఆల్రెడీ రైతు బంధు దాదాపుగా 92-93% కేసాం. ఇంకొక 4-5% కేసేది ఉంది. ఎలక్షన్ కమిషన్ బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల అది టెంపరీగా ఆగింది. అది 2-3%కే. కాబట్టి వీళ్ళు ఏదైతే అసాధ్యం అన్నారో దాన్ని సుసాధ్యం చేసి మేము చూపెట్టాం.
కాబట్టి వీళ్ళు కరెంటు కోతలు అన్నారు. నేను ఊళ్ళోనే ఉంటాను, ఏ ఊరికన్నా పోదాం, మనం ఏ పట్టణానికన్నా పోదాం, ఈవెన్ హైదరాబాద్ నగరం పోదాం. ఇప్పుడు మీరు స్టూడియోలో ఉన్నారు కదా, మీరు హానెస్ట్గా చెప్పండి, ఈ స్టూడియోలో మీరు ప్రసారం చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు కరెంటు కోత అయిందో మీరు హానెస్ట్గా చెప్పండి, నేను వింటాను సిద్ధంగా ఉన్నాను. ఆయన సూర్యాపేటలో ఒక మీటింగ్ పెట్టుకొని పెద్ద ఆయన ఎవరు కేసీఆర్ గారు మొత్తం కరెంటును బంద్ చేయించి జనరేటర్లో ద్వారా నడిపించుకుంటూ, జనరేటర్లో ఏదో ప్రాబ్లం అయితే ఆ షో నడవకుంటే దాని కరెంటుకు మీద నెట్టిన మహా గొప్ప ప్రబుద్ధులు గౌరవనీయులైన కేసీఆర్ గారు. నీళ్లు నిధులు నియామకాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ పాత రోజులకే పట్టుకుని వెళుతున్నారు. పరిశ్రమలు లేకపోతే పెట్టుబడులు ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయని ఘంటాపదంగా చెబుతున్నారు. ఎవరు చెప్తున్నారు? కేసీఆర్ గారు. ఎవరు చెప్తున్నారు? వారు చేయలేదనే కదా మాకు అధికారం ఇచ్చింది. మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులు, వాళ్ళ నిర్ణయమే అంతిమంగా చలామణిలోకి వస్తుంది. కానీ ఈరోజు ఏమవుతుందంటే, మేం పెద్ద అంటే కేసీఆర్ ఓడిపోడు, కేసీఆర్ ఓడగొట్టేవాడు ఎవరు లేరని చెప్పేసి ప్రగబలాలు పలికారు వాళ్ళు. కానీ ఎలక్షన్లో అవన్నీ ఉత్తర కుమార ప్రగబలాలుగా తేలిపోయినాయి. వాస్తవంగా ఏం జరిగింది? కేసీఆర్ ఓడిపోయినాడు. వాళ్ళ పార్టీ కన్నా మేము 13% ఓట్లు ఎక్కువ సాధించాం, అంటే మేము గతంలోతో కంపేర్ చేసినప్పుడు. ఓడిపోయినాడు. ఓడిపోయినాక ఆయనకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఆయన మానసిక స్థితి ఎంత బాగా దిగజారిందంటే, కొంతమంది కిరాయి మనుషులను పట్టుకొచ్చి సీఎం అని అర్పించుకున్నాడు. ఆయన అరిస్తే సీఎం అవుతాడని, ప్రజలు ఓటే సీఎం అవుతాడు. కానీ వీళ్ళే పల్లారాజేశ్వర రెడ్డి అని ఒక నాయకుడు ఉంటాడు వీళ్ళకి, ఈ పార్టీ 3 నాళ్ళ ముచ్చటే అన్నాడు. కేటీఆర్ అని ఆయన పుత్రత్వం ఉంటాడు, ఆయన ఎక్కడ కూడా ఇంకా నేను పవర్లో ఉన్నానని భ్రమంలో ఉన్నాడు. ఆయన కూడా ఈ ప్రభుత్వం 3 నాళ్ళ ముచ్చటే అన్నాడు. ఇంకో హరీష్ రావు అని పెద్ద ఆయన అన్నాడు, 6 నెలలకి ప్రభుత్వం పడిపోతున్నాడు. అందుకోసం వాళ్ళు పాపం అధికారం లేకుండా జీవించలేరు, మా అధికారాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, కాబట్టి వాళ్ళు పేలుతున్నారు. మేం చాలా నిబద్ధతతో ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు చాలా కమిటెడ్ పొలిటీషియన్, ఆయనకేం వారసత్వం లేదు. మీరు అన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను రిజెక్ట్ చేసినప్పటికీ ఇప్పుడు బస్ యాత్ర ద్వారా కేసీఆర్ గారు ప్రజలకు వెళుతున్నప్పుడు అనూహ్యమైన స్పందనను అయితే చూస్తూ ఉన్నాం. రైతులందరూ కేసీఆర్ దగ్గర వస్తున్నారు అండ్ వాళ్ళు ఏవైతే విన్నవించుకోవాలనుకుంటున్నారో అవన్నీ చెబుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? మనం ఒక్కసారి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటున్నారు. అంటున్నాను, మేము నేల మీద నడుస్తున్నాం మేడం, మేము నేల మీద నడుస్తున్నాం. స్వర్ణ గారు, రాహుల్ గాంధీ గారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అట్లాగే మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు నేల మీద నడుచుకుంటూ వచ్చాడు. కేసీఆర్ బస్సులు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మేము నేల మీద నడిచే మనుషులం, ప్రజలకు దగ్గరగా ఉన్న వాళ్ళం. మేము మా ఎమ్మెల్యేలందరూ కూడా 10 సంవత్సరాల అధికారం లేకున్నా కూడా ప్రతిపక్షంగా కొట్లాడినారు, ప్రజలు మాకు పట్టం కట్టారు. కాబట్టి ప్రజలే, మీరు ఎప్పుడైనా మీరు ఒకసారి మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకప్పుడు కేసీఆర్ గారు కట్టించిన క్యాంప్ ఆఫీసులు, ఎమ్మెల్యే ఆఫీసుల సంబంధించిన విజువల్స్ మీరు తెప్పించి ఒక్కసారి మన ప్రేక్షకులకు చూపెట్టండి. కేసీఆర్ గారు పరిపాలనలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ ఒక రూపాన్ని ప్రజలకు చూపెట్టండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ చూపెట్టండి, మినిస్టర్స్ ఛాంబర్స్ చూపెట్టండి, సెక్రటేరియట్ చూపెట్టండి. వేలాది మంది తండోపదండాలుగా వచ్చి ఎమ్మెల్యేలను కలుస్తున్నారు, మినిస్టర్లను కలుస్తున్నారు, ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. పొద్దుగా 8 గంటల పోతే ముఖ్యమంత్రి గారి ఇంటి కూడా పెద్ద బీడు ఉంటుంది, ప్రజా సమూహం ఉంటుంది. కేసీఆర్ గారు ఎప్పుడన్నా మంత్రులను కూడా కలిశారా? స్వయంగా హోం మంత్రికే అపాయింట్మెంట్ ఇవ్వనప్పుడు సామాన్య ప్రజలను కలిసే సహజ సిద్ధమైన స్వభావం ఆయనకి ఎక్కడ ఉంటుంది? దయచేసి ఇంకెవరితో పోలిస్తే మేము సంతోషపడతాం, కానీ కేసీఆర్ పరిపాలన, ప్రజల కలిమిడి కాంగ్రెస్తో పోల్చడం అనేది సరైనది కాదని మేము అభిప్రాయపడుతున్నాం.